దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వికసించుట. ప్రియులారా, వికసించుట అంటే ఫలించుట లేక అభివృద్ధి చెందుట అని అర్థం. దేవుడు సరిగ్గా మన నుండి కోరుకునేది ఏమంటే మనం ప్రతిరోజు అభివృద్ధి చెంది ఫలించి ఎదగాలని. ప్రియులారా, దేవుని బిడ్డలు అందమైన పువ్వుల్లా వికసించి విరబూయాలని మన పరలోకపు తండ్రి హృదయాభిలాష. మొగ్గ ఎప్పుడూ మొగ్గగానే మిగిలిపోదు, కొద్ది రోజుల్లోనే ఎదిగి విరబూయాలి అనుకుంటుంది. ప్రియులారా, పూల మొగ్గ అందమైన పువ్వుగా వికసించడానికి చుట్టుప్రక్కలంతా తన సువాసనను వెదజల్లేందుకు నియమించబడింది. అందమైనది ఏదైనా నిత్యానందాన్ని ఇస్తుంది. అందమైన ప్రతిదీ మనకు కనువిందు కలుగజేస్తుంది. అదేవిధంగా నూతనముగా జన్మించిన క్రైస్తవుడు ఒక మొగ్గ వంటివాడు. అది నెమ్మదిగా రేకులు ఇచ్చుకుంటూ పూర్తిగా వికసిస్తుంది. ప్రియులారా, ప్రభువైన క్రీస్తు మనలో హెచ్చింపబడి మనం తగ్గింపబడినప్పుడు ఇది జరుగుతుంది. అనగా ఆయన సారూప్యంలోనికి మనం మారినప్పుడు ఇది సంభవిస్తుంది. ప్రియులారా, మొగ్గపైకి ఏ సీతాకోక చిలుక రాదు, కానీ పూర్తిగా విరబూసిన అనగా వికసించిన పూలపై తేనెటీగలు, సీతాకోక చిలుకలు వ్రాలి వాటిలోని మకరందాన్ని తీసుకుంటాయి. అలాగే నీవు నేను ఆత్మీయ జీవితంలో వికసిస్తున్నప్పుడు మన నుండి వెలువడే సువాసనలను అనేకులు స్వీకరించి ఆశీర్వదింపబడతారు. సర్వశక్తుడైన దేవుని కొరకు సువాసనను అందించే వారముగా ఉండడం ఎంత అద్భుతమో కదా. కనుక దేవుని కొరకు మనము వికసించే వారముగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవా, నేటి మా పనులలో ప్రయాణములలో పరిచర్య అంతటిలో కూడా మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ సమయంలో తండ్రి అనారోగ్యముతో ఉన్న బిడ్డలను దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకొని సమాధానమునివ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొంచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. దేవా తండ్రి, ఈ సమయంలో ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న
ప్రతి కుటుంబం మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని దిన దీవెనలతో నింపండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.